ఈ రోజైతే అత్త కోడలు ఇద్దరికి చెరొక ఛాలెంజ్ ఇద్దాం. ఎవరు బాగా చేస్తారో వంటలు. సరే అయితే టేస్టీ వంటకాలు చేద్దామా? నువ్వు ఏం కూర చేయబోతున్నావు? చికెన్ పకోడా తినొచ్చు. బాగుంటదా? బాగుంటది. నిజమేనదా? నిజమే. తిని చూస్తే మళ్ళీ వదలరు నా చికెన్ ని. అవునా? చూద్దాం అయితే. అంత స్పీడ్ గా చేస్తున్నావా? అదంతా స్పీడే నాని. ఏం చేస్తున్నావు? చూడు ఏం చేస్తున్నాను. తినచ్చు. నిజమేనా? తింటే వదలతావా? వాసన గుమ్మంట వస్తుంది దాన్ని కలుపుతుంటే. అట్లయితే నువ్వే గెలిచేటట్టున్నావా? తినచ్చు కనుకోవడరా కొంచెం. ఇంతకు ఏం ఐటమ్ చేయబోతున్నావు? చైనా చికెన్ పకోడా. అది ఆడ వెళ్ళలేదు నేనా? ఇలా కొత్తగా నేను ఒక స్టైల్లో ఒక దగ్గర చూసా, ఒక దగ్గరకు పోయాను, అక్కడ చూశాను. అక్కడ అది అప్పుటాలు చేయాలని ఉంది నాకు ఆ చైనా చికెన్ పకోడా. సరే సరే అయితే. అంటే కప్ప కావాలా? కప్ప కాదండి, చైనా చికెన్ పకోడా. చైనా చికెన్ పకోడా. అమ్మా నాయన మీరు భలే చేస్తారమ్మా చైనా చికెన్ పకోడాలా. ఏం చేసిందా? కరేపాకు. కరేపాకు సరిపోద్దా? చాలు చాలు చాలు, ఎక్కువ చేయకూడదు. మరి మళ్ళీ వేస్తా. ఏం కాయ మాదా? ఇది జింజరకాయ. జింజరకాయ? నిమ్మకాయ? జింజరకాయ. జింజరకాయ అనేది కూడా ఉంటుందా? నాకైతే నిమ్మకాయ లాగా కనిపిస్తుందా? జింజరకాయ తిని చూడండి. నిమ్మకాయ కాదు, అది జింజరకాయ. అది చైనా చికెన్ పకోడా జింజరకాయ. ఆ కాయ చేస్తే బాగుంటుందా? ఇదేందమ్మా? ఒక్క చిటికి వంట సోడా. వంట సోడా? అదే కొత్తిమీర. వెరైటీగా చేస్తున్నావా? చెప్పాను కదా చైనా చికెన్ పకోడా అని. మళ్ళీ వెరైటీ ఏంది? వెరైటీయే కదా. అయితే తినొచ్చు అంటావు ఎట్టకాలకు. సరే చూద్దాం జడ్జి ఏమంటాడు. ఏ దీని బాగుంది అంటాడు జడ్జి. నాదే బాగుంది అంటాడు జడ్జి. ఇచ్చే ఫైనల్ డెసిషన్ నాదే బాగుంది అంటాడు. నేనేమన్నా ఇప్పుడు కాలమ్మా అమ్మాయిని జడ్జి ఆయన ఆయన చైనా చికెన్ పకోడా. ఇద్దరు జడ్జిలు వచ్చారు. చైనా చికెన్ పకోడా. ఈ జడ్జిలు మాత్రం ఏమనుకోబాకండి, ఆదివారం అని చెప్పి కొంచెం వేరే విధంగా ఉన్నాడు. చూడండి ఇంకో జడ్జి ఉన్నాడు. ఈ జడ్జి ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు. కాసేపు తర్వాత వస్తాడు ఈ జడ్జి. ఏమమ్మా ఏం కూర చేస్తున్నా ఈరోజు? నేనైతే పప్పు చారు చేస్తున్నా. అత్తమ్మ అయితే చికెన్ పకోడా చేస్తానని కదా, అందుకని నేను పప్పు చారు చేద్దాము. చికెన్ పకోడా కాంబినేషన్ బాగుంటది. ఏం పప్పు అది? అంత గట్టిగా కనిపిస్తుందా? కందిపప్పు. కందిపప్పు? ఏం పప్పు అయింది కనపల్లా? తినచ్చు అయితే? తినచ్చండి. సరే చూద్దాం అయితే ఎవరు గెలుస్తారు. ఫస్ట్ అత్తమ్మ చేస్తుందని హాల్లో ప్రిపేర్ అయిపోయింది కదా, వంటింట్లో కూర్చొని అన్ని జరిగేసాడు. నేను చూడండి ఒకసారి. నేనేం చేయలేదు అనుకున్నారు. నేను వంటింట్లో ఉన్నాను, అన్ని తరిగి పెట్టుకున్నాను. 2 నిమిషాలు అయితే పప్పు అత్తమ్మ కన్నా ముందు చేద్దామని అవన్నీ దీంట్లో పప్పులు అయితే వేసేద్దాము. ఆనియన్స్ నేనైతే ముందుగా చూపిలేదు ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే మా అత్తమ్మ ఫస్ట్ చేస్తుందని నేను ఫస్ట్గా తరిగి పెట్టేసుకున్నాను. 2 ఆనియన్స్, 2 టమాటాలు, పచ్చిమిర్చి మీకు కారం తగినంత తీసుకోండి. నేనైతే ఎక్కువ తీసుకుంటాను. వెల్లుల్లి కూడా తీసుకున్నాను నేను. టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే మనకు జడ్జితో మనకు కాంబినేషన్ ఉంది కదా, ఇప్పుడు ఫ్రైజులు ఉన్నాయి కదా, అందుకని మనం వాసన గుమ్మాలు ఇచ్చేటట్టు టేస్ట్గా ఉండేటట్టు మనం చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకోండి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకుని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి తీసుకుంటున్నాను. చూడండి, అంటే వేస్తే మనకు బాగా టేస్ట్గా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేద్దాం. వాటర్ అయితే 1/2 లీటర్ వాటర్ అండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆయిల్ అయితే వేస్తాను. ఎందుకంటే మనకు పప్పు అనేది ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి. మనమే మొదటగా పెట్టాము గ్యాస్ మీద. ఇంకా వాళ్ళు చికెన్ పకోడా చేసే వాళ్ళు ఇంకా రాలేదండి. మనమే పెట్టాము. ఎవరు ఫస్ట్ అయిపోతుంది చూద్దాం. పప్పు అయితే ఈజీ గబాన్ అయిపోతుంది అనుకో. పప్పు కన్నా నేనే ఫాస్ట్గా చేస్తాను చికెన్ పకోడా కూడా అని చెప్పి అత్తమ్మ అంత ఛాలెంజ్ చేసింది కదా, అందుకే చెప్తున్నాను. పప్పు ఈజీ అని అనుకుంటారేమో. ఫస్ట్ అయితే మనమే పెట్టాము. పొయ్యి మీద కూడా పెట్టేసింది. ఇంతవరకు బాండ్లు కూడా పెట్టలేదు. నువ్వేమో గెలుస్తావు అనుకుంటున్నాను నేను. సరే చూద్దాం అయితే. అది కూడా ఎవరికి ఆ సైడ్ పెట్టేసావా? కామెడీ చేసేస్తుంది ఇక్కడ. చూడండి నా పప్పు తీసేసి ఆ పక్క పెట్టేసింది. నేను ఒప్పుకోను.
నేను ఒప్పుకోను. నా పప్పు తీసి ఆ పక్క పెట్టేశారు. లేదు ఇది ఒక- ఏం మా పిల్ల పప్పు పెట్టేసావు అంట పక్కన. నేను ఫస్ట్ నేను చేసుకుని వచ్చి పెట్టుకున్నా. లేదు నేను పెట్టుకున్నా, నువ్వు తీసాడు పెట్టావు నువ్వు. చూద్దాం అయితే ఇంతకీ ఎంత ఎట చేస్తారు. పప్పు దేనికి పనికిరాదు, ఇది మాత్రం టేస్ట్గా ఇంకా వదిలిపెట్టరు దాన్ని చూస్తే. చిన్న పకోడా చూసిన తినాలనిపిస్తుంది. ఆ పప్పు ఏమో ఇంకా అయినట్లేదా, ఇంకా ఉడకతానే ఉంది. తేడా అవుతుంది. ఆ పప్పు పప్పు చూస్తే వద్దు అనిపించాలా. నా చికెన్ మాత్రం చూస్తే చైనా చికెన్ పకోడా చూడండి. ఏంది మా వచ్చింది ఇది 2 ఆడ పెట్టేసి ఇద్దరు పనుకోమన్నారు ఎడా. రెస్ట్ తీసుకోలే. రెస్టా? నువ్వేమమ్మా పనుకోమన్నావా? మండి ఉడకాలి కదా, అందుకని వాళ్ళు వచ్చి పడుకున్నారు. మనం కూడా వచ్చి పడుకోవాలి కదా. ఓడిపోతావేమో. నేను ఎందుకు ఓడిపోతాను? నేనే గెలుస్తాను, చూస్తా ఉండు. మన పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి వాళ్ళు చికెన్ అంట, చికెన్ చూడండి అట్లా ఊడిపోతుందో. చూడండి వాళ్ళు చికెన్ అభివృద్ధిగా ఉంటాడంట కదా. చూడండి ఎట్ట ఊడిపోయిందో. చూడండి మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తాను. మీరు చూడాలని కెమెరా దగ్గర తెచ్చి మరీ చూపిస్తున్నాను వాళ్ళ చికెన్ని. చూడండి వాళ్ళ చికెన్ లెగ్ పీస్ అనేది ఎలా ఊడిపోయిందో చూడండి. ఇదంతా మాటిపోయింది. వాళ్ళైతే ఆడున్నాడు, బెడ్రూమ్లో ఉంది అత్తమ్మ. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్తే చూపిస్తున్నాను. చూడండి నేను వాళ్ళ దాంట్లో ఒక చికెన్ పకోడా తీసుకున్నా, ఎలా ఉంది టేస్ట్ చేద్దామని. అది తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకొని కొరికాను. ఉప్పు కసువండి. అసలుకి మళ్ళీ జడ్జి గారు ఏమి ఇస్తారో, వైఫ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే కోడలికి సపోర్ట్ చేస్తారా చూద్దాం. ఇదైతే నిజంగా ఉప్పు కసువండి. ఏంది నాకు చికెన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది నీ పప్పు అబద్ధాలు చెప్పొచ్చా? ఉప్పు కసువు చెప్పొచ్చా? నాకు వాదింపులు ఎందుకు? అబద్ధాలు చెప్పొచ్చా? అది ఎంత టేస్ట్ గా ఉంది అది. నీకు నాకు వాదింపులు ఎందుకు? మళ్ళీ అంటే జడ్జి గారు వస్తారు కదా. ఏంటి ఆ మాట్లాడతావు? చూడు నీ పప్పు గురించి నేను ఏమైనా కామెంట్ చేశానా? నీ పప్పు గురించి నేను ఏమైనా కామెంట్ చేశానా? ఫ్రై ఎలా ఉంది టేస్ట్ చేద్దామని ఒకటి తీసుకున్నా. ఉప్పు కసువు ఇది. ఉప్పు కసువు అని అటు చెప్పాలి, అటు చెప్పొచ్చా? అవును ఉప్పు కసువు ఉంది. చైనా చికెన్ గురించి నువ్వు ఇంత కామెంట్ చేస్తున్నావా? చైనా చికెన్ అంటబ్బా అసలుకి ఉప్పు కసువండి. ఉప్పు ఎక్కువ వేశారు. ఉప్పు ఎక్కువ ఏమి లేదండి అని చెప్తున్నారు వాళ్ళు. మీకు ఒకసారి చేసుకొని తిని చూసి అప్పుడు అని చెప్పండి. నాకు అదిగోండి ప్లేట్లో చేసాం చూడండి. ఎంత ఎర్రగా ఎంత టేస్ట్గా ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి మీకు ఎర్రగా కనిపిస్తున్నాయా మట్టిపినట్టు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మట్టి బాగున్నాయి, ఎర్రగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. చూడండి అమ్మాయి కావాలని అట్లా వస్తుందండి. అమ్మ అయితే మొదటగా పప్పు తీసుకొస్తా ఫ్రెండ్స్. మొదటగా అయితే పప్పు ప్రిపేర్ చేసింది మనమేను. చికెన్ పకోడా ఇంకా అవ్వలేదు. మనతో ఛాలెంజ్ చేశారు కదా ఇందాక, చికెన్ పకోడా అనేది మేము ఫాస్ట్గా చేస్తానని. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక చికెన్ పకోడా రావాలి. ఎప్పుడు చేస్తారో చూద్దాం. ఏమ్మా ఇంకా అవ్వాలా? చికెన్ మీకు ఎవరికైనా వస్తే చేసి కామెంట్లో పెట్టండి. పప్పు బాగా చేసావు అయితే. పప్పు భలే ఉందండి. నేను తిని బాగుందని చెప్తే బాగున్నది కాబట్టి చికెన్ పకోడా చేశారు కదా వాళ్ళకి దాపుతారు చూడండి. బాగుంది, పప్పు మాత్రం సూపర్ ఉంది. కానీ అమ్మాయికి అటు చెప్పకూడదని నేను మీకు చెప్తున్నాను. చైనా చికెన్ పకోడా బాగానే చేశారు, కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువ వేశారు అంతేను. చైనా చికెన్ పకోడా బాగా చేశారు, చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఎలా ఉందో మేమిద్దరం చేసాం కదా అది ఎలా ఉందో ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇద్దరిని తినమన్నారు, ఎలా ఉంది చెప్పమన్నారు. చికెన్ పకోడా బాగుందన్నారు. అత్తమ్మ పప్పు సూపర్గా ఉందనింది. మరి మా గిఫ్ట్ ఎక్కడ?
మా గిఫ్ట్ ఎక్కడ ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా ఎలా మీ ఇస్తారు గిఫ్టా రండి చూపిస్తాం మీ గిఫ్ట్ ఈ పూలే మీ గిఫ్ట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మా గిఫ్ట్ ఆ ఫ్లవర్స్ అంట. ఆ ఫ్లవర్స్ అని కోసుకోమని చెప్పారు, అవే మీ గిఫ్ట్ అని. సరే ఒక చెట్టు నెలకు ఒక చెట్టు ఇంటి ముందు నాటుకోండి, మీ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని DAU ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్.